ఏపీ ప్రభుత్వం ప్రజల మేలు కోరి ఉచిత ఇసుకను అందిస్తుంది. వాణిజ్య అవసరాలకు మాత్రమే నిర్దిష్ట ధరకు ఇసుక సరఫరా చేస్తుంది. అయినా సరే ఉచిత ఇసుక సరఫరాపై ప్రజా సంతృప్తి స్థాయి తక్కువగా ఉంటుంది. ఇలాంటి జాబితాలో కోనసీమ జిల్లా మొదటి వరుసలో ఉంది. ఇందుకు కారణం ఏంటంటే ఇసుక అక్రమ తవ్వకాలు. ప్రజలకు ప్రభుత్వ అవసరాలకు దక్కాల్సిన ఇసుక పక్కదారి పట్టడమే. దర్జాగా రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక దోపిడీ జరుగుతోంది. దీనికి నేతృత్వం వహిస్తోంది కూటమి నేతలో ప్రజాప్రతినిధులో కాదు, వైసీపీలో కీలక నేతగా ఉన్న ఓ మాజీ ఎంపీ, ఆయన మరో ఇద్దరు అనుచరులు. నదీ గర్భాల్లోని విలువైన ఇసుకను తోడేస్తున్నారు. ఈ దోపిడీకి జిల్లాలోని ఓ కీలక ఉన్నతాధికారి ఆశీస్సులు, అండదండలున్నాయి. పార్టీలు, హోదాలకు అతీతంగా వైసీపీ నేతతో అధికారులు అంటకాగుతూ వాటాలు దండుకుంటున్నారు. ఇక ఫలితంగా కోనసీమలో గోదావరి గుల్ల అవుతోందంటూ ప్రభుత్వానికి నివేదికలు అందాయి. ఇటు గనుల శాఖకు, అటు ప్రభుత్వానికి ఇసుక, ఎర్రమట్టి దోపిడీపై నివేదికలు చేరాయి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు స్థానికుల నుంచి ఫిర్యాదులొచ్చాయి. ఆయా ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు.